వారాహి సిల్క్స్ వారి గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ పొందండి 10,000 రూపాయలు ఆపై కొనుగోలుపై బంగారు నాణెం ఉచితంగా. భవిష్యత్ ప్రధాని ఎవరన్న దానిపైన రైటర్స్ సంచలన కథనం రిలీజ్ చేసింది. ప్రధానిగా దేవేంద్ర ఫడ్నవీస్ పేరును ప్రకటించింది రైటర్స్. ప్రస్తుతం ఫడ్నవీస్ తో పాటు లిస్ట్ లో అమిత్ షా, చంద్రబాబు, లోకేష్ పేర్లు కూడా వినిపిస్తూ ఉన్నాయి. లోకేష్ పేరును జాబితాలో చేర్చడంతో ఇటు రైటర్స్ నవ్వుల పాలైందనే చెప్పాలి. డేటా సెంటర్ తెచ్చినందుకే లోకేష్ పేరు చేర్చాము అంటూ రైటర్స్ చెప్పుకొచ్చింది. లోకేష్ పేరు ప్రకటించడంతో సోషల్ మీడియాలో ప్రస్తుతం ట్రోలింగ్స్ అయితే నడుస్తూ ఉన్నాయి. అంటే ఇప్పుడు లోకేష్ పేరును ఇందులో చేర్చడంతో అందుకు ఇది చర్చనీయాంశంగా మారిందని చెప్పాలి. దీనిపైన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. చెప్పండి వెంకట్, ఇప్పుడు చూస్తే ఇక్కడ భవిష్యత్తు ప్రధాని ఎవరన్న దానిపైన రైటర్స్ ఒక కథనం రిలీజ్ చేసిందని తెలుస్తుంది. దాంట్లో సీఎం చంద్రబాబు పేరు ఉంది అని కూడా తెలుస్తుంది. ఎంతవరకు నిజమంటారు? దీనికి సంబంధించి అంటే ప్రధాని పదవికి సంబంధించి అంటే నరేంద్ర మోడీ తర్వాత ఎవరు బాధ్యతలు చేపడతారు, రాజ్నాథ్ సింగ్ లేదంటే అమిత్ షా లేదంటే నితిన్ గడ్కరీ బాధ్యతలు చేపడతారా ఎవరు అనే దానికి సంబంధించి గత కొంతకాలంగా కూడా అనేక చర్చలు అయితే జరుగుతూ వచ్చాయి. అంటే వాస్తవానికి ఈ ఏడాది సెప్టెంబర్ లో ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ రాజీనామా చేయాల్సి ఉంది అనే ప్రచారం జరిగింది. ఎందుకంటే బీజేపీలో 75 ఏళ్లు దాటుతాయి కాబట్టి ఖచ్చితంగా రాజీనామా చేయాలి అనే డిమాండ్ అయితే పెద్ద ఎత్తున వచ్చింది. గతంలో అద్వానీ గారి లేకపోతే మురళీ మనోహర్ జోషి గారు వీళ్ళ పక్కన పెట్టారు కాబట్టి ప్రధానమంత్రిగా కూడా ఉన్నటువంటి నరేంద్ర మోడీ పదవుల నుంచి తప్పుకోవాలి అనే డిమాండ్ అయితే వినపడింది. అయితే దీనికి సంబంధించి ఇప్పుడు తాజాగా అంటే మరోసారి ప్రధాని పదవి అంటే భవిష్యత్ ప్రధాని పదవి ఎవరు చేపట్టబోతున్నారు ఏంటి అనే దానికి సంబంధించి అయితే పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఈ నేపథ్యంలోనే రాయిటర్స్ ఒక కథనం రాసింది. సాధారణంగా రాయిటర్స్ కు అంటే అంతర్జాతీయ అంశాలు కానీ ఇలా ప్రతి రాజకీయాల్లో కొంత అంచనాలు వేయటం కానీ ప్రెడిక్షన్ చేయడంలో కూడా కొంత రాయిటర్స్ కు మంచి గుర్తింపు ఉంది. అయితే ఇక్కడ వాళ్ళు ఏమి చేశారు ఏంటనేది ఒకసారి చూస్తే ప్రధాని నరేంద్ర మోడీ వచ్చే ఏడాది తన పదవికి రాజీనామా చేయబోతున్నారంటూ కూడా రాయిటర్స్ ప్రకటించి అందుకు తర్వాత టర్మ్ కు ఆయనకు 79 ఏళ్లు వస్తుందట. అందుకనే అందులో 4వసారి ఆయన ప్రధాని పదవికి అనర్హుడని ఆర్ఎస్ఎస్ భావిస్తోంది. అందుకోసం ఇప్పుడు 2026 నాటికి ఆయన రాజీనామా చేస్తూ దేశానికి కొత్త ప్రధాని వస్తున్నారని రాయిటర్స్ లో జర్నలిస్ట్ శ్రీతం బోస్ ఒక కథనం వండివార్చారు. ఈ నేపథ్యంలోనే అయితే ఇక్కడ లోకేష్ పేరును ప్రస్తావించడంతోనే రాయిటర్స్ కాస్త నవ్వుల పాలైంది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా వరకు కూడా ముఖ్యమంత్రిగా ఇప్పుడు ప్రస్తుతం ఏపీ ముఖ్యమంత్రి ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఆయన కూడా అప్పటికి 79 ఏళ్లు దాటుతాయి కాబట్టి ఆయనకు కూడా అసలు అవకాశం లేదనే చెప్పాలి. ఎందుకంటే ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇటువంటివి జరగడానికి వీల్లేదు. కానీ మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఆయన పేరు కూడా ప్రస్తావించారు. అయితే ఇక్కడ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అంటే బీజేపీ భవిష్యత్ ప్రధానిగా భావిస్తున్నటువంటి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పేరు మాత్రం ఇక్కడ కనపడలేదు. ఇక అటు నితిన్ గడ్కరీ పేరు కూడా కొంత కనపడలేదు. ఇక అలాగే దానికి సంబంధించి బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పేరు కూడా ఇక్కడ లేకపోవడం కొంత ఆశ్చర్యం కలిగించినటువంటి అంశం. ఎందుకంటే ఆయన కూడా కొంత గతంలో ప్రధాని పదవికి పోటీ పడ్డారు. కానీ ఇప్పుడు నారా లోకేష్ పేరు ఎలా చేర్చారు అనేది కొంత అంటే గూగుల్ డేటా సెంటర్ విషయం. అంటే ఇక్కడ ఒక వైపు నుంచి చూసుకుంటే చంద్రబాబు నాయుడుకి ఎలాగో 40 ఏళ్ల రాజకీయ చరిత్ర ఉంది కాబట్టి ఆయన పేరు వచ్చింది అంటే ఒక అందుకు ఓకే అనుకోవచ్చు. కానీ ఇక్కడ డేటా సెంటర్ తెచ్చినందుకే లోకేష్ పేరు చేర్చామంటూ కూడా రాయిటర్స్ చెప్పుకొచ్చింది. మరి దీని గురించి ఏమంటారు? డేటా సెంటర్ తీసుకురావడం అనేది అంటే సాధారణంగా మంత్రులు వీళ్ళందరూ కూడా చాలా విజయాలు సాధిస్తూ ఉంటారు. అందులో పెద్దగా మనం అంటే ప్రధాని పదవి కోసం పరిపాలనకు లేదంటే డేటా సెంటర్ తీసుకురావడానికి సంబంధం లేదు. దేశాన్ని పరిపాలించాలంటే దానికి ఒక సుదీర్ఘ అనుభవం ఉండాలి. కానీ ఇప్పటికిప్పుడు లోకేష్ ప్రధాని అభ్యర్థి అంటే ఆయనకి రాజకీయాల్లో రాణించాల్సి ఉంది. ఆయన మొన్న ఎమ్మెల్యేగా గెలిచారు, ఇప్పుడు మంత్రిగా పనిచేస్తున్నారు కాబట్టి ఆయన సుదీర్ఘంగా రాణించాల్సి ఉంది. రాజకీయాలకు సంబంధించి ఆయన ఎన్నో నేర్చుకోవాల్సి ఉంది. ఇలాంటి సమయంలో ఆయనకి ఈ రేంజ్ ఎలివేషన్ అనేది కొంత కామెడీగానే ఉంటుంది. రైట్, ఇప్పుడు మరి ముఖ్యంగా చూసుకుంటే ఇక్కడ మనకి యోగి ఆదిత్యనాథ్ కూడా ఉన్నారంటే అంత కీలక ఇప్పుడు అయ్యుండి కూడా ఆయన పేరు ఎందుకు వినిపించట్లేదు అంటారు దీంట్లో? నారా లోకేష్ అంటే యోగి ఆదిత్యనాథ్ గతంలో ఎంపీగా పనిచేశారు. అలాగే ఉత్తరప్రదేశ్ లో వరుసగా 3 సార్లు ముఖ్యమంత్రిగా కూడా ఆయన ఎన్నికయ్యారు. కాబట్టి ఆయన సమర్థవంతమైన లేదు. ఎందుకంటే ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు కానీ అదే విధంగా అక్కడ అమలు చేస్తున్నటువంటి విధానాలు కానీ ఇవన్నీ కూడా ఒక రకంగా సంచలనం. ఏ రాష్ట్రంలో కూడా అమలు చేయని విధంగా హిందూ ధర్మాన్ని తీసుకెళ్లే విషయంలో కానీ రౌడీలను ఈ గోండాలను అరికట్టే ఉత్తరప్రదేశ్ లో ఉన్నటువంటి లోకల్ గ్యాంగులను అరికట్టే విషయంలో కూడా ఆయన సక్సెస్ అవుతూ వస్తున్నారు. అలాంటిది ఆయన పేరును ప్రస్తావించకపోవడం అనేది కొంత హాస్యాస్పదంగానే అనిపించింది. అలాగే ఆ హిందూ మతానికి ప్రతీకగా కూడా బీజేపీ నాయకులు చెప్తూ ఉంటారు. అలాంటి యోగి ఆదిత్యనాథ్ దూరం పెట్టడం అనేది కొంత విడ్డూరంగానే ఉంది. మరి ఇప్పుడు చంద్రబాబు పేరు మరియు లోకేష్ పేరు వినిపించడంపై టీడీపీ నేతల స్పందన ఎలా ఉందంటారు?
అయితే దీనికి సంబంధించి టీడీపీ నేతలు ఎవరూ కూడా స్పందించలేదు. టీడీపీ సోషల్ మీడియా కూడా దీనికి సంబంధించి పెద్దగా ఎక్కడా కూడా ప్రచారం చేసుకునే ప్రయత్నం అయితే ప్రస్తుతానికి చేయడం లేదు. ఎందుకంటే ఇటువంటి కామెడీ అయ్యే అవకాశం ఉంటుంది. అయితే వైసీపీ మాత్రం దీన్ని ట్రోల్ చేసే ప్రయత్నం చేస్తుంది. వైసీపీలో సాధారణంగా ఇటువంటి వస్తే వైసీపీ కానీ లేదంటే టీడీపీ రాజకీయ ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో బీఆర్ఎస్ వీళ్ళు కొంత ట్రోల్ చేసే ప్రయత్నం చేస్తుంటే ఇప్పుడు అయితే ప్రస్తుతానికి అదే జరుగుతుంది. టీడీపీ నేతలు అయితే ఎక్కడ కూడా స్పందించలేదు. రైట్, థ్యాంక్ యూ వెంకట్. ఇక ప్రస్తుతం చూసుకుంటే భవిష్యత్ ప్రధాని ఎవరు అన్న దానిపైన రైటర్స్ సంచలన కథనం రిలీజ్ చేసింది. ఇక ప్రధానిగా దేవేంద్ర ఫడ్నవీస్ పేరును ప్రకటించింది రైటర్స్. ఫడ్నవీస్ తో పాటు లిస్ట్ లో అమిత్ షా, చంద్రబాబు మరియు లోకేష్ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ఇక లోకేష్ పేరును జాబితాలో చేర్చడంతో ఇటు రైటర్స్ నవ్వుల పాలైందని చెప్పాలి. ఇక డేటా సెంటర్ తెచ్చినందుకే లోకేష్ పేరు చేర్చాము అంటూ రైటర్స్ తెలిపింది. ఇక లోకేష్ పేరు ప్రకటించడంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో అయితే ట్రోలింగ్స్ గురైందనే చెప్పాలి. ఇక రైటర్స్ సంస్థకు ఒక ప్రత్యేక పేరు ఉంది. ఒక ప్రతిష్టాత్మకమైన సంస్థ అది. అయితే అనేక మీడియా సంస్థలు రైటర్స్ వార్తలపై ఆధారపడి ఉంటాయి. ఇక అలాంటి రైటర్స్తో వచ్చిన కథనం మాత్రం కేవలం వీక్షకులు, ప్రజలకు మాత్రమే కాదు, రాజకీయ పార్టీలను కూడా సైతం ఆశ్చర్యంలోకి ముంచెత్తింది. ప్రధాని నరేంద్ర మోదీ వచ్చే ఏడాది తన పదవికి రాజీనామా చేయబోతున్నారంట. అందుకు తర్వాత టర్మ్కు ఆయనకు 79 ఏళ్లు వయసు వస్తుందని, అందులోనూ 4గోసారి ఆయన ప్రధాన పదవికి అనర్హుడు అని ఆర్ఎస్ఎస్ భావిస్తుందంట. అందుకోసం ఇప్పుడు 2026 నాటికి రాజీనామా చేస్తే దేశానికి కొత్త ప్రధాని వస్తారు అన్నదాన్ని రైటర్స్ లో జర్నలిస్ట్ శ్రీతం బోస్ అయితే వండి వార్చిన ఒక కథనంలో తెలిపారు. రైటర్స్ అనే నవ్వుల పాలు చేసిందనే చెప్పాలి. అయితే కథనం రూపంలో కాకుండా వీడియో రూపంలో ఈ వివరాలను దేశ ప్రజల ముందుంచారు. ప్రధాని నరేంద్ర మోదీకి ప్రత్యామ్నాయ నేతలను కూడా సూచించడం విశేషం. తదుపరి ప్రధానిగా దేవేంద్ర ఫడ్నవీస్ కావచ్చు కానీ కథనంలో అయితే పేర్కొన్నారు. అమిత్ షా పేరు, ఫడ్నవీస్ పేరు అయితే ఉంది. యోగి ఆదిత్యనాథ్ పేరు వినిపించలేదు. అదే సమయంలో ఎవరూ అంచనాలు వేయలేని విధంగా ప్రధాని మోదీ తర్వాత ఆ పదవిని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేపట్టనున్న అంచనా వేసింది. చంద్రబాబు నాయుడు అంటే దాదాపుగా 40 ఏళ్ల రాజకీయ అనుభవం అయితే ఉంది. 4 దశాల ముఖ్యమంత్రి కూడా అలా అనేక ట్యాగ్ లైన్స్ కూడా ఉండడంతో అంతవరకు ఓకే. ఎన్డీఏ సంకీర్ణంలో భాగంగా చంద్రబాబు పేరును చొప్పించి ఉండొచ్చు అంటూ కూడా భావిస్తూ ఉన్నారు. కానీ చంద్రబాబు నాయుడు రాష్ట్ర రాజకీయాలను వదిలి దేశ రాజకీయాలకు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వెళ్తారు అని ఎవ్వరూ అనుకోవట్లేదు. సరే వెళ్తున్నారు అనుకున్నా కూడా అంతవరకు ఓకే అయినా నారా లోకేష్ పేరు చెప్పడంతోనే ఈ కథనం మొత్తం కామెడీ ట్రాక్లోకి అయితే కూరుకుపోయిందని చెప్పాలి. ఎందుకంటే నారా లోకేష్ పేరు ప్రధాన పదవిలో చేర్చడానికి ఈ సీనియర్ జర్నలిస్ట్ చెప్పిన స్టోరీ అంతగా ఆకట్టుకునేలా లేదు. అయితే నారా లోకేష్ విశాఖ గూగుల్ డేటా సెంటర్ తెచ్చారు కాబట్టి ఆయన పేరును ప్రధాని పదవికి పరిశీలిస్తున్నారు అని చెప్పడం మరింత నవ్వులు పూయించింది. అయితే ఈ కథనం చూసి నారా లోకేష్ కూడా బిగ్గరగా నవ్వుకొని ఉంటాడు. అసలు ఈ కథనం ఎలా వచ్చిందన్న దానిపై బీజేపీ అగ్రనాయకత్వం కూడా ఆరా తీస్తుందంట. మరొక వైపు ఇప్పటికే బీజేపీ 2029 నాటికి ఎన్నికలు కూడా ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో వెళతాము అంటూ ప్రకటించింది. అయితే మోదీ చరిష్మా ఇసుమంతైనా కూడా తగ్గలేదు. ఇటు బీహార్ మరియు ఢిల్లీ వరుసగా అన్ని రాష్ట్రాలు గెలుస్తూ వస్తున్నాయి. గత లోక్సభ ఎన్నికల్లో కొంత సీట్లు తగ్గినా తర్వాత జరిగిన రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో మోదీ హవా పనిచేసింది. అయితే ఈ సమయంలో మోదీ రాజీనామా ఎందుకు చేస్తారు అన్న ప్రశ్న అందరి నుంచి ఎదురవుతుంది. అసలు బిజినెస్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్గా మారి ఒక్కసారి ప్రధాని మోదీని పదవి నుంచి తప్పించడంపై ప్రధానమంత్రి కార్యాలయం కూడా ఈ కథనం వెనుక ఎవరున్నారు అన్న దానిపైన ఆరా తీస్తున్నట్లు తెలిసింది. అయితే మొత్తం మీద ఈ కథనాన్ని ప్రసారం చేసే రైటర్స్ తన పరువును మొత్తం పోగొట్టుకున్నట్లయింది. సోషల్ మీడియాలో నెటిజన్లు కూడా రైటర్స్ను ఏకిపారేస్తున్నారు.